Hi Andy, I'm Kumar Reddy. I'm founder CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir MBBS Abroad 2020-22. So sir, what about the salaries? Most of the students ask about sir, what about the career after cracking the next one exam? సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వన్ అండ్ 1 and 2 ఉన్నాయి కాబట్టి సో ఈ నెక్స్ట్ వన్ క్రాక్ చేసిన తర్వాత లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత శాలరీస్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది సో అడుగుతున్నారండి ఎక్కువ మంది స్టూడెంట్స్. అసలు ఈ ఎంబీబీఎస్లో మనం చదవడం వల్ల సో ఇప్పుడు నీట్ ఎగ్జామ్లోనే చాలా మంది వచ్చరికి సో ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. సో మరి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా, ఇంకా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఓకే ఇప్పుడంటే కష్టపడ్డాం, మళ్ళీ ఈ 6 years కూడా కష్టపడతాం, మళ్ళీ ఎఫర్ట్స్ పెడతాం, మళ్ళీ టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనీ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మాక్సిమం ఐ విల్ ట్రై టు క్రాక్ చేసిన తర్వాత శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అంటారండి ఎక్కువ మంది స్టూడెంట్స్. సో ఓకే సార్, సో అసలు మీకు ఇంకో విషయం కూడా అసలు తర్వాత సరే ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వన్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎంత సాలరీ వస్తుంది, అసలు మెడికల్ ఫీజెస్ ఉంటాయా ఉండవు అని అడుగుతున్నారు. ఈ 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి సార్. సో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారా చేయరా, నెక్స్ట్ ఎగ్జామ్ ప్లస్ మెడికల్ పీజీ ఇన్ ఇండియా. సో సార్ మీకు ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి సార్, మీరు అంటే నీట్ అనేది తీసేయండి, ఎందుకంటే నీట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది అసలు ఎంబీబీఎస్లో పార్టే కాదు. అది అసలు నీట్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఇప్పుడు ఎంతవరకు చదివారు జస్ట్ ఉంటుంది, నేను ఉండదని చెప్పిన బయాలజికల్ కెమిస్ట్రీ బయాలజికల్ ఫిజిక్స్ ఉంటుంది తప్పితే మీకు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే అంత ఇంపాక్ట్ ఉండదు. మీకు ఏది ఈజీగా ఉంటుందో, మీరు ఇప్పుడైతే బయాలజీ లెక్క ఏది ఈజీగా ఉందో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఆ సబ్జెక్ట్ మాత్రం ఎంబీబీఎస్లో ఉంటుంది. రిమైనింగ్ మీకు ఏదైతే అన్ఈజీ అనిపించింది, ఏదైతే బట్టి కొట్టున్నారో అసలు ఆ సబ్జెక్ట్ అనేది ఎంబీబీఎస్లో ఉండదు. ఎంబీబీఎస్ అనేది సపరేట్ చాప్టర్, సపరేట్ ప్రోగ్రామ్, ఎవ్రీథింగ్ ఇస్ సపరేట్. సో ఇప్పుడు మీరు ఇంతవరకు చదివిన సంబంధించి అసలు దాని సంబంధం అనేది ఏమేమి ఉండదు. అసలు అక్కడ చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. నిజంగా చెప్పాలి అంటే జస్ట్ ఒక 10% ఉంటుంది. ఇది సపరేట్ లైఫ్ మళ్ళీ ఎంబీబీఎస్ అనేది. అదేంటంటే జస్ట్ మిమ్మల్ని క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే మిమ్మల్ని సర్టిఫై చేయడానికి మాత్రం ఆ సబ్జెక్ట్ ఉంది. అది మిమ్మల్ని ఎంబీబీఎస్ తీసుకెళ్ళడానికి కాదు, ఎంబీబీఎస్ అదే సబ్జెక్ట్ ఉంటుందని కాదు, జస్ట్ మిమ్మల్ని సర్టిఫై చేయడానికి మాత్రం ఆ సబ్జెక్ట్. సో అది చూసి ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది, నేను ఎంబీబీఎస్ చదవడానికి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదవచ్చు, ఎందుకంటే దాంట్లో ఉండేది 10% మాత్రమే. మీరు ఇప్పుడు చదివిన ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ, భయపడిన ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది అసలు ఎంబీబీఎస్లో ఉండదు. ఉన్న అవసరం 10% ఉంటుంది, అది బేసిక్ నామినల్గా మీకు వచ్చిందే ఉంటుంది. అసలు ఎంబీబీఎస్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి, ఓకేనా. సో ఓకే, సో కాబట్టి అది చూసి అనేది అసలు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఎంబీబీఎస్ పార్ట్ గురించి. మీకు 6 years టైం ఉంటుంది. 100% ఒకసారి క్రాక్ చేయడానికి 200% చాయిస్ ఉందండి. ఎందుకంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ అసలు ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదా ఎలాంటి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి, అసలు ఏ కంట్రీ జాయిన్ అవ్వాలి, ఏ రూల్స్ రెగ్యులేషన్స్, ఎల్ఎంసీ రూల్స్, అప్డేట్స్, రూల్స్ రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్ నేను అంతా చెప్పుకున్నాను. సో కాబట్టి మీరేంటి ఎలాంటి డెసిషన్ అయినా మీరు ది బెస్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. సో బెస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బెస్ట్ రిజల్ట్స్ అనే 100% వస్తాయి. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ ఏమంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాము ఎంబీబీఎస్, వాళ్ళు చదువుతున్నారు కాబట్టి మనం చదువుతున్నాము, లేదు అంటే సో ఆ కంట్రీ బాగుంది, ఈ కంట్రీ బాగుంది, అలా అసలు చూసుకోవద్దు ఎప్పుడు కూడా. అసలు మనం ఎంతవరకు రీసెర్చ్ చేసాము, అసలు మనకు యూజ్ అవుతుందా లేదా, అసలు మనం ఏంటి, ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, అసలు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి, మన యొక్క పొజిషన్ ఎలా ఉంది, మన యొక్క ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది, మనం ఏ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది, అసలు దానికి ఇప్పటి నుంచి మనం ఎలాంటి ప్రిపరేషన్ ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అసలు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్, యూఎస్ అంటే యూకే, యూఎస్ అంటే యూఎస్ఎంఎల్, కెనడా అంటే కెనడా ఎగ్జామ్, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా ఎగ్జామ్. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఎగ్జిట్ ఎగ్జామ్ అయితే మ్యాండేట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ భయపడాలంటే ప్రపంచంలో మీరు ఏ ఎగ్జిట్ ఎగ్జామ్ క్లియర్ చేయలేరు, 100% క్లియర్ చేయలేరు. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఎక్కువ మనకి డిమాండ్ ఉన్న ఎంబీబీఎస్, సో ఇండియాలో వచ్చేసరికి మనకి ఎక్కువ ఎంబీబీఎస్కి డిమాండ్ ఉంటుంది. మీరు యూరోప్ వెళ్తే చిన్న కంట్రీస్ వాళ్ళకి డిమాండే ఉండదు, యూఎస్ వెళ్తే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ డిమాండే ఉండదు. అలాంటప్పుడు మీకు ఇంకా డిమాండ్ లేనప్పుడు, సో వాళ్ళకి ఆ డిమాండ్ లేనప్పుడు ఏంటంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్ళాలి అనుకున్నారు, యూఎస్ఎంఎల్ స్టెప్ 1 ఒకసారి క్లియర్ చేసి ఫెయిల్ అయితే ఇంకా 8 years మీరు రాయాల్సిన అవసరం లేదు, ఇంకా అసలు మిమ్మల్ని అలౌ కూడా చేయరు. జర్మనీ అంటే జర్మనీ మొత్తం లోకల్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవాలి, పెద్ద లెందీ టాపిక్స్ అవన్నీ, మొత్తం లాంగ్వేజ్లో రాయాలి, చదవాలి, అదంతా ప్రాసెస్ అంతా అదొక ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్. ఎందుకంటే అది డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. సో మనకేంటంటే ఇంకా డెవలపింగ్ కంట్రీ లేదా పాపులేషన్ ఎక్కువ ఉంది, డెవలపింగ్ కంట్రీ లేదా డెవలప్డ్ కంట్రీ అయినా సరే మన వచ్చేసరికి ఇంకా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండాలి. రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్ వే ఆఫ్ స్ట్రెస్ కానీ ఎగ్జామ్ వే ఆఫ్ సివియారిటీ కానీ తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎగ్జిట్ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. నేను 50% పాస్ పర్సెంటేజ్ చెప్తున్నాను, ఇంకా నెక్స్ట్ వన్ పాస్ పర్సెంటేజ్. సో కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ వచ్చేసరికి అంతా నెక్స్ట్ బేస్డ్ తీసుకోండి.
మళ్ళీ మేము అటు నుంచి యూఎస్ఎం వెళ్ళి అటు నుంచి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే మాత్రం 100% పాపులేషన్ చాలా తక్కువ. కెనడా పాపులేషన్ 2.5 crores, ఆస్ట్రేలియా 3.5 crores, న్యూజిలాండ్ 50 lakhs పాపులేషన్. మీరు అక్కడికి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు. మనకు అవసరం, మన నీడ్ లేదు. మన నీడ్ ఎలా మన ఇండియాలోనే ఉంది, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. మన పాపులేషన్ ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం, దట్స్ ఇట్. సో కాబట్టి మనకు ఇండియాలో పాపులేషన్ కావాల్సినంత పాపులేషన్ హ్యాపీగా ఎవరూరు వాళ్ళ హాస్పిటల్ పెట్టుకోవచ్చు, అప్పట్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో కాబట్టి దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. మన ఫ్రెండ్స్ అంతా కలిసి సిటీలో దగ్గర ఉన్న సిటీలో పెట్టుకుని మీరు 100% మీకు యూఎస్లో ఎంత శాలరీ ఎర్న్ చేస్తున్నారో అంత డబుల్ శాలరీ ఎర్న్ చేయొచ్చు. ఇంకో విషయం చెప్పేది, ఇంకో పాయింట్ ఏంటంటే అసలు శాలరీస్ ఎంత ఉంటాయి సార్ అంటున్నారు. శాలరీస్ వస్తాయి సార్, ఇంతకు ముందు ఒకసారి ఇంకో విషయం కూడా చెప్పేది, ఇంతకుముందు ఎంబీబీఎస్ శాలరీ వచ్చేసరికి 20K. కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది ఇంటర్న్షిప్లో ఉంటారు, ఎంబీబీఎస్ వాళ్ళకి 20 to 30K మాత్రం ఇస్తారు. బట్ ఇప్పుడు ఎంత ఇస్తారు తెలుసా? నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత మీకు 2 లక్షల నుంచి 3 లక్షలు ఇస్తారు, మినిమం 2 lakhs నుంచి 3 lakhs ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఎంబీబీఎస్ ఫ్లోటింగ్ ఎలా ఉండదు సార్? 2019 ఎంబీబీఎస్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉండేది? అందరు నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఉండేది, అందరూ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. సో ఈ ఏ క్యాట్ అంటే ఫ్రీ సీటు, బి క్యాట్ అంటే 12 lakhs, సి క్యాట్ అంటే 25 lakhs per year పే చేసే వాళ్ళు అందరూ ఎంబీబీఎస్లో 70,000 అందరూ డాక్టర్స్ అయిపోయేవాళ్ళు. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం డాక్టర్స్ అయిపోయేవాళ్ళు ఇక్కడ. సో డాక్టర్స్ అంటే ఆల్మోస్ట్ అలా సరిగ్గా ఏమవుతుంది, ఇంకా డాక్టర్ల ఎలాంటి లైసెన్స్ ఎగ్జామ్ ఉండేది కాదు. సో లైసెన్స్ ఎగ్జామ్ లేనప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువ. డిమాండ్ అంటే ఇప్పుడు వాళ్ళకి డాక్టర్స్ డిమాండ్ ఉంటే మన శాలరీ పెరుగుతుంది. సో దెర్ ఇస్ నో డిమాండ్, అందరూ డాక్టర్స్ అయిపోతున్నారు కాబట్టి డిమాండ్ లేదు కాబట్టి శాలరీ ఎంత ఉంటుంది, 20,000 అంతే తీసుకుంటారు. ఈక్వల్ అంటే నర్స్ కంటే తక్కువ ఉంటుంది, సీనియర్ నర్స్ కానీ 50,000 60,000 వస్తుంది, కానీ ఇలా 20 to 30,000 వస్తుంది. ఎందుకని? డిమాండ్ లెస్. అదే మీరు అప్పుడు అదే ఇక్కడ చూడండి. సో అందరు సేమ్ 2000 ఆఫ్టర్ ఎన్ఎంసీ, ఇది ఎంసీఐ ఉన్నప్పుడు ఈ ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ 2019 ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏమవుతుంది, మీరు ఏ క్యాట్ తీసుకోండి, బి క్యాట్ ఉంది, సి క్యాట్ ఉంది, మీరు అందరూ ఎంబీబీఎస్ లోకి రండి. వచ్చిన తర్వాత మీకు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? అందరూ క్వాలిఫై అవుతారు. అందరూ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎగ్జామ్ తీస్తారు కదా, అవసరం లేదు కదా, ఎంసీఐ ఉండేది. సో కాబట్టి క్వాలిఫై అవ్వరు. ఎంతమంది అవుతారు? బేస్డ్ ఆన్ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని బట్టి, అక్కడ ఉన్న కాలేజీ యొక్క లెక్చర్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. నేను ఆన్ యావరేజ్ 50% వేస్తున్నాను, మామూలుగా అయితే 25% ఉంటుంది. ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేయడం 25 to 30% ఉంటుంది. సో కాబట్టి అబ్రాడ్ వస్తే 15 to 20% ఉంటుంది. కాబట్టి సేమ్ లైక్ దట్ అంతే. కాబట్టి 30 to 40 లేదా 50% వేసుకున్నా సరే ఇక్కడ 70,000 మెంబర్స్ ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయితే అది ఏ క్యాట్ అవ్వచ్చు, బి క్యాట్ అవ్వచ్చు, సి క్యాట్ అవ్వచ్చు, ₹1,00,000 పెట్టవచ్చు, ఫ్రీ సీట్ రావచ్చు, 70 lakhs పెట్టచ్చు, 2 కోట్లు పెట్టచ్చు. ఎంత పెట్టి అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుతారా? అవరు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మాత్రం డాక్టర్గా పిలువబడతారు. బట్ బిఫోర్ ఎన్ఎంసీ రూల్స్ బిఫోర్ ఎంసీఏ ఉన్నప్పుడు ఈ ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చినప్పుడు ఎంసీఏ ఉన్నప్పుడు ఒక డాక్టర్ సాలరీ వీళ్ళందరూ డాక్టర్స్ అయిపోయారు. ఎలాంటి రూట్ ఉండేది కాదు, మధ్యలో ఎగ్జామ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉండేది కదా. ఇక్కడ లైసెన్స్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని క్వాలిటీ వల్ల బయట తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఏ రిజర్వేషన్స్ ఉండవు నెక్స్ట్ ఎగ్జామ్లో, ఏ సేమ్ లైక్ దట్ నీట్. ఇక్కడ మాత్రం ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీలో రిజర్వేషన్స్ ఉంటాయి, బట్ నెక్స్ట్ ఎగ్జామ్లో రిజర్వేషన్స్ ఉండవు. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ అంటే క్వాలిటీ అంటే సార్ రిజర్వేషన్ డివేట్ చేయట్లేదు, బట్ క్వాలిటీ ఆఫ్ అందరూ ఇక్కడ అందరూ వస్తారు బయటికి, అందరూ డాక్టర్గా పిలువబడతారు, వాళ్ళు హాస్పిటల్ పెట్టుకోవచ్చు, సర్జరీ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. బట్ ఇక్కడ నెక్స్ట్ వన్ క్రాక్ చేస్తారు. ఎవరికి క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు మాత్రం వస్తారు, ఎవరికి క్యాపబుల్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు, వాళ్ళు మాత్రం డాక్టర్స్గా పిలువబడతారు. సో ఇంతకుముందు ఏంటంటే 70,000 అయితే 70,000 డాక్టర్స్ అయ్యేవారు, ఇక్కడ 70,000 అయితే 30,000 మాత్రమే డాక్టర్స్ అవుతారు. అంటే ఇక్కడ డిమాండ్ డబల్ అయింది, చూసారా? స్కేర్సిటీ పెరిగిపోయింది. డాక్టర్స్ స్కేర్సిటీ పెరిగితే ఆటోమేటిక్గా వీళ్ళ శాలరీస్ కూడా పెరిగిపోతాయి. సో మీకు నెక్స్ట్ ఎవరైతే క్రాక్ చేశారో మీ అందరికి మినిమం 1,00,000 నుంచి 2 లక్షల శాలరీ గ్యారంటీగా ఉంటుంది ఆఫ్టర్ 6 years. అది కావాలంటే రాసి పెట్టుకోండి, ఓకేనా? కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ లేదు కదా, ఇక్కడ డిమాండ్ లేదు, అందరూ డాక్టర్లు అయిపోతారు. డిమాండ్ ఏముంటుంది? ఇక్కడ స్కేర్సిటీ తగ్గించేస్తారు, సివియారిటీ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ది బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ క్వాలిటీ డాక్టర్స్, బెస్ట్ ప్రొఫెషనల్ డాక్టర్స్ బయటకు వస్తారు. మన క్వాలిటీ సర్వీస్ దొరుకుతుంది, దట్టు క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ బయటకు వస్తారు. కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ లైఫ్ ఉంటుంది, మంచి సర్జరీస్, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అందరూ అయిపోతారు కదా, ఎలాంటి ఎగ్జిట్ లేదు, సర్టిఫైయింగ్ ఎగ్జామ్ లేదు, లైసెన్స్ ఎగ్జామ్ లేదు బిఫోర్ ఎంసీ ఉన్నప్పుడు. అందుకని ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు, ఎన్ఎంసీలో నెక్స్ట్ వన్ పెట్టారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ నెక్స్ట్ వన్ ఏ విధంగా క్రాక్ చేయాలి, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి అబ్రాడ్ వెళ్ళాలి. ఇక్కడైతే ఏ కేటగిరీ, బి కేటగిరీ ₹1,00,000 పెట్టాలి కదా, గవర్నమెంట్ అయితే ఫ్రీ, తర్వాత ఏదైనా సరే ₹1,00,000 నుంచి ₹2,00,000 పెట్టాలి. సో అవసరం లేదన్నప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళాలి. అబ్రాడ్ ఎంత పెట్టాలి? ఒక 20 లక్షల నుంచి 30 లక్షల పెట్టుకోవాలి. సో దాంతోపాటు ఇంకేం చేయాలి? ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఎన్ఎంసీ రూల్స్ ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, అసలు ఎంసీ ఎగ్జామ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అని తెలుసుకోవాలి.
తెలుసుకుని దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మా నెక్స్ట్ ఎగ్జామ్ ఫస్ట్ నుంచి కూడా మనం దాని మీద ఫోకస్ చేస్తూ ఆ యూనివర్సిటీ చూస్ చేసుకొని ఎన్ఎంసీ రూల్స్ జాగ్రత్త చూస్ చేసుకొని ఆ తర్వాత ది బెస్ట్ యూనివర్సిటీ బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇండియా వచ్చి ఫోకస్గా 6 years నెక్స్ట్ మనం క్రాక్ చేస్తే మీకు మినిమం 1 లక్ష నుంచి 2 లక్షల శాలరీ ఖచ్చితంగా ఉంటుంది ఎంబీబీఎస్ వాళ్ళకి. దట్టు ఇంకో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మెడికల్ పీజీ సీట్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళందరూ ఎంబీబీఎస్ ఇక్కడ డైరెక్ట్ ఇంకో విషయం శాలరీయే కదండి, మీకు మెడికల్ పీజీ సీట్ కూడా ఫ్రీగా వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎంబీబీఎస్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ డాక్టర్స్ అయిపోయారు. ఇక్కడ 70,000 ఆల్మోస్ట్ 70 అందరూ మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యారు. మెడికల్ పీజీ సీట్స్ ఎన్ని ఉండాలి యాజ్ పర్ రూల్స్ ప్రకారం, ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఒక 100 మీకు మెడికల్ పీజీ సీట్స్ 100 ఎంబీబీఎస్ సీట్ ఉంటే 50 మెడికల్ పీజీ సీట్స్ ఉండాలి. బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద స్కేర్ సిటీ, మళ్ళీ ఇక్కడ స్కేర్ సిటీ, ఇక్కడ అందరూ డాక్టర్స్ అయ్యారు, ఇక్కడ స్కేర్ సిటీ 50% స్కేర్ సిటీ ఉంది. సో అంటే మనకి సీట్లు ఉండవు ఇక్కడ. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 70,000 మెంబర్స్ ఇక్కడ నెక్స్ట్ లోనే ఫిల్టర్ చేస్తారు, డాక్టర్స్ అవ్వకుండా ఫిల్టర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, డాక్టర్స్ అందరూ మెడికల్ పీజీ సీట్స్ ఈక్వల్ ఉంటాయి. మీరు ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్స్ అయ్యారో, ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు అన్ని మెడికల్ పీజీ సీట్లు ఉండాలి, హాఫ్ ఆఫ్ ద మెడికల్ పీజీ సీట్స్ ఉండాలి. సో ఈ ఎంబీబీఎస్ పెరిగితే మెడికల్ పీజీ సీట్స్ పెరుగుతాయి. సో కాబట్టి ఏమవుతుంది, ఇంతకుముందు అయితే డైరెక్ట్ రూట్ ఉండేది కాబట్టి అందరూ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. సో డబల్ కాంపిటీషన్ ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ 0. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంబీబీఎస్ నెక్స్ట్ వన్ క్రాక్ చేస్తారో ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్ 100% ఉంటుంది యాజ్ పర్ ఈ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. అందుకని ఆ ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఓకేనండి, ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇంకో పాయింట్ కూడా, అసలు ఎంసీని ఎందుకు క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చున్నారంటే ఇక్కడ వచ్చేసరికి అందరూ డాక్టర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అందరూ హాస్పిటల్ పెడుతున్నారు, హాస్పిటల్ పెట్టిన ఇక్కడ మెడికల్ పీజీ వాళ్ళు ఉండాలి కదా. సో ఇక్కడ మెడికల్ పీజీలో కూడా మళ్ళీ కౌన్సిలింగ్ మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. అందరూ ఏంటంటే క్వాలిటీ అనేది ఉండట్లేదు, ఎష్యూరెన్స్ ఉండట్లేదు, క్వాలిటీ ఎష్యూరెన్స్ లేదు. ఇక్కడ వస్తే మీకు క్వాలిటీ ఎష్యూరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్ ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ 1 పెడతారు, ఇక్కడ మెడికల్ పీజీ పెడతారు, ఇక్కడ నెక్స్ట్ 2 పెడతారు. సో నెక్స్ట్ 1లోనే ది బెస్ట్ బయటకు వస్తారు. నెక్స్ట్ ఆటోమేటిక్గా 100% వచ్చేసరికి లేదా దాంట్లో 70% పాస్ అయినా ప్రతి ఒక్కరికి 1:2 మెడికల్ పీజీ సీట్స్, అంటే ఒక డాక్టర్కి ఎంబీబీఎస్ నెక్స్ట్ 1 క్రాక్ చేసిన 2 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. మీ చాయిస్ ఉంటుంది. ఇంతకుముందు ఎంసీ ఉన్నప్పుడు ఎలాంటి చాయిస్ ఉండేది కాదు, ఒక ఇద్దరు కలిపి ఒక సీట్ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 2 సీట్లకి ఒకరే ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి సార్ 2:1, బిఫోర్ ఎంసీఐ 2:1 అంటే 2 సీట్లకి ఒకరు ఉండేవాళ్ళు మెడికల్ పీజీ సీట్స్కి. ఇక్కడ వచ్చేసరికి 1:2 ఒక మెడికల్ పీజీ సీట్కి ఒకరికి 2 మెడికల్ పీజీ సీట్స్. అది బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అనమాట. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ చేస్తున్నారు, టూ పార్ట్స్లో ఫిల్టర్ చేస్తున్నారు. ఇక్కడ ఫిల్టర్ చేయట్లేదు. ఫిల్టర్ చేయనప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు శాలరీస్ తగ్గుతుంది, శాలరీస్ తగ్గినప్పుడు సీట్లు కూడా ఉండవు కదా, సీట్లు కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇక్కడ పేమెంట్ గురించి ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ ఫైనాన్షియల్ మోడ్ ఉందండి, క్వాలిటీ మోడ్ లేదు. ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ క్వాలిటీ మోడ్, ఫైనాన్షియల్ మోడ్ లేదు. సో ఎక్కువ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ని ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలంటే నెక్స్ట్ లైసెన్స్ ఎగ్జామ్ పెడితే ఆటోమేటిక్గా క్వాలిటీ డాక్టర్స్ బయటకు వస్తారు. సో క్వాలిటీ డాక్టర్స్ బయటకు వచ్చినప్పుడు మన క్వాలిటీ సర్వీస్ దొరుకుతుంది. క్వాలిటీ సర్వీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన మెడికల్ బిల్స్ అనేవి తగ్గుతాయి. ఓకేనండి, సో దట్ ఈస్ ద టోటల్ బ్యూటీ ఆఫ్. సో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో 100% వస్తారు వాళ్ళ మెడికల్ పీజీ సీటు. శాలరీ ఎంబీబీఎస్ నెక్స్ట్ 1 క్రాక్ చేస్తే మెడికల్ పీజీ 200% క్రాక్ చేస్తారు. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. మీరు ఎక్కడ కూడా నేను ఒకటే చెప్పేదండి, కంపల్సరీగా వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ కంట్రీ ఆల్ ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ, ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100 to 200% ఖచ్చితంగా నెక్స్ట్ 1 క్రాక్ చేస్తారు. నెక్స్ట్ 1 క్రాక్ చేస్తే దాంతోపాటు సరే మెడికల్ పీజీ ఫ్రీగా వస్తుంది. మీరు ₹1,00,00,000 ఎంత పెట్టాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ దట్ మీరు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసే యూనివర్సిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ఎంసీ రూల్స్ మ్యాండేట్గా ఫాలో అయ్యే రూల్స్ రెగ్యులేషన్స్ యూనివర్సిటీస్ కానీ కంట్రీస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఎంత టైం వేస్ట్ చేసినా ద డిగ్రీస్ ఇన్వాలిడ్. ఎందుకంటే కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. నెంబర్ 1 వచ్చేసరికి కంపల్సరీ డ్యూరేషన్ వచ్చేసరికి 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి, అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారో మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేయాలి. వాళ్ళకి సపరేట్గా మనకు సపరేట్గా ఉండకూడదు. ఓకేనండి, ఈ రూల్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. మా డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ బీబీసీ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఎన్ఎంసీ రూల్స్ గురించి. జస్ట్ గో త్రూ ఇట్ ఆర్ ఎల్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, సో రష్యాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్ని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న బెస్ట్ యూనివర్సిటీస్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసే క్యాంపబుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ 1 క్రాక్ చేయండి, మీకు లైఫ్ అనేది సెట్ అయిపోతుంది 100%. సో మీకు కాంపిటీషన్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు నెక్స్ట్ 1 అనేది కాంపిటీషన్ ఉండదు 100%. ఎందుకంటే అబ్రాడ్లో కూడా అన్ని కాలేజ్ ఇప్పుడు ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్. ఫిలిపీన్స్ డిగ్రీ చాలా మంది అడుగుతున్నారు, ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవట్లేదు. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఏ డిగ్రీస్ నాట్ వ్యాలిడ్, ఏ డిగ్రీస్ కూడా వ్యాలిడ్ కాదు, అన్ని నాట్ వ్యాలిడ్. సో కాబట్టి మన డిగ్రీ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీస్ మాత్రం జాయిన్ అవుట్. దట్ టు ది బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 క్రాక్ చేసే
ఫోకసింగ్గా కంపల్సరీగా అలాంటి యూనివర్సిటీస్ అలాంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే విల్ గెట్ ద 100% గుడ్ అండ్ దర్ ఇస్ నాట్ డౌట్ అట్ ది బెస్ట్. మీకు శాలరీస్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి మీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మీరు క్వాలిఫై అయితే చాలు. సో మీకు శాలరీస్ అసలు దాని గురించి మీకు తర్వాత అంతా మీదేనమాట ఇంకా. ఎందుకంటే ఇక్కడ అందరు రారు, ఇక్కడ వచ్చేసరికి ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ మోడ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోవాలి, 2 కోట్లు ఉంటే పీజీ డాక్టర్ అయిపోయారు. ఇక్కడ మీకు 100 కోట్లు ఉన్నా లేదా 1000 కోట్లు ఉన్నా సరే డాక్టర్ అవడానికి ఛాన్సే లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫై ఇక్కడ అంతే కదా. మరి ఏ క్యాట్ బీ క్యాట్ సి క్యాట్ అనుకోండి, బీ క్యాట్ కావాలంటే ₹1 పెట్టండి, సి క్యాట్ కావాలంటే 2 crores పెట్టండి, డైరెక్ట్గా అందరూ ఏమవుతారు, డాక్టర్స్ అయిపోతారు, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయారు. తర్వాత ఇక్కడ సీట్ రాలేదు అనుకోండి మెడికల్ పీజీలో, ఒక 2, 3, 5 crores పెడితే మనకి మెడికల్ సీట్ వచ్చేది. సో పీజీ డాక్టర్ కూడా అయిపోయేవాళ్ళు. ఇక్కడేముంది, ఇక్కడ మీరు ఇక్కడ కూడా పెట్టచ్చు, బట్ కాకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా వచ్చేసరికి 50%. సో నెక్స్ట్ వన్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఇస్ హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. దట్ టు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎనలిటికల్ థింకింగ్, అంతా అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి 100% హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ కానీ లేకపోతే మంచి నాలెడ్జ్, మంచి సబ్జెక్ట్ ఇదంతా నీట్గా ఉంటే మాత్రమే నెక్స్ట్ వన్ క్రాక్ చేయగలం. సో మన క్లారిటీ లేకుండా చేయలేము, ఎందుకంటే ఇక్కడ అలాంటి లేదు కాబట్టి అందరూ డాక్టర్లు అయిపోయి. ఇప్పుడు ఇది ఎవరికైతే ఆ నాలెడ్జ్, ఆ ఫోకసింగ్, ఆ అనలిటికల్ థింకింగ్, ఆ యొక్క క్రిటికల్ థింకింగ్ లేదా అనాలిసిస్ ఉంటుందో 100% నెక్స్ట్ వన్ క్రాక్ చేస్తారు. అంటే ది బెస్ట్ డాక్టర్స్ బయటకు వస్తారు. సో ఇక్కడ ఎట్లా ఫైనాన్షియల్ మోడ్ లేదు. వన్స్ నెక్స్ట్ వన్ క్రాక్ చేస్తే నెక్స్ట్ సీట్లు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి 2 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్రెడీ క్వాలిటీ ఇష్యూడ్ వస్తారు కాబట్టి 100% వాళ్ళు మీ మెడికల్ పీజీ సీట్ ఈజీ కొట్టేస్తారు. సో మీరు ఎలా చేయాల్సింది ఒకటే, ఇక్కడ సీట్ రాకపోతే ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యే యూనివర్సిటీ, ది బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వన్ క్రాక్ చేసే క్యాపబిలిటీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏ విధంగా క్రాక్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, 6 years కష్టపడితే సరిపోతుంది. ఆ తర్వాత మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. మీ శాలరీస్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీదే. ఎవరైతే క్వాలిటీ, ఎవరైతే మంచి సబ్జెక్ట్, ఎవరైతే అనలిటికల్ థింగ్, ఎవరైతే మనకి ది బెస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళది లైఫ్ అంతా ఇంకా. మీ తర్వాత ఇంకెవరైనాక. సో ఇక్కడ సరే ఫైనాన్షియల్ మోడ్ ఉండదంటే ఇక్కడ ఫైనాన్షియల్ మోడ్ ఉంటుంది డాక్టర్ అవ్వడానికి. ఇక్కడ సరికి జీరో పాలిటిక్స్ అంటే జీరో ఫైనాన్స్ మోడ్ అనమాట. ఫస్ట్ ఎంబీబీఎస్ స్టార్టింగ్ వరకు ఫైనాన్స్ మోడ్ ఉంటుంది. ఎగ్జిట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి, ఎంటర్ అవ్వడానికి సబ్జెక్ట్ అవసరం లేదు, ఎగ్జిట్ అవ్వడానికి సబ్జెక్ట్ అవసరం లేదు. ఇక్కడ వచ్చరికి ఎంటర్ అవ్వడానికి ఫైనాన్షియల్ మోడ్, ఎగ్జిట్ అవ్వడానికి ఫైనాన్షియల్ మోడ్. ఇక్కడ ఎంటర్ అవ్వడానికి మాత్రం ఫైనాన్షియల్ మోడ్, ఎగ్జిట్ అవ్వడానికి సో మనకి వస్తే మెమరీ మోడ్ అనేది మ్యాండేట్గా ఉండాలి. అదర్వైజ్ దర్ ఇస్ నో డౌట్ ఇట్. మనీ మోడ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ ఇక్కడ, ఓన్లీ మెమరీ మోడ్. ఇక్కడ వచ్చరికి టోటల్ మనీ మోడ్ బిఫోర్ ఎంసై. ఇక్కడ వచ్చరికి నో మనీ. ఫస్ట్ ఎంటర్ అవ్వడానికి మనీ, ఎగ్జిట్ అవ్వడానికి నాలెడ్జ్. ఇక్కడ వచ్చరికి ఎంటర్ అవ్వడానికి మనీ, ఎగ్జిట్ అవ్వడానికి మనీ. సో కాబట్టి ఎంసీని క్యాన్సిల్ చేశారు, ఎన్ఎంసీ తీసుకొచ్చారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎంసీ. సో దట్స్ ద రీజన్. సో మీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసే క్యాపబుల్ యూనివర్సిటీస్ అబ్రాడ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ 100% యూ విల్ గెట్ ద 2 lakhs salary or 1 to 2 lakhs in ఎంబీబీఎస్ వరకు ఆగరు ఎవరు. నెక్స్ట్ వన్ క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు ఎంబీబీఎస్ అవ్వరు, ఎందుకంటే మీకు ఫ్రీ మెడికల్ పీజీ సీట్ వస్తున్నప్పుడు నెక్స్ట్ 100% అపేర్ అవుతారు. నెక్స్ట్ అపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద గుడ్ సాలరీస్, గుడ్ ఇన్కమ్, గుడ్. ఇంకా తర్వాత మీరే కదా ఇంకా ఎవరు ఉంటున్నారు ఇక్కడ, క్వాలిటీ వాళ్ళు మాత్రం బయటకు వచ్చినప్పుడు. సో మీకు ఇంకా హైలీ డిమాండ్ ఉంటుంది, మీకు ఇంకా హై లెవెల్ ఆఫ్ సాలరీస్, హై లెవెల్ ఆఫ్ వాట్ ఎవర్. ఇంకా ఫైనాన్షియల్ అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా? So whatever the doubts, whatever the queries, you can just contact below WhatsApp numbers. Okay, thank you very much.